నమస్తే అందరికీ. నేను భార్గవ్. మైనార్టీ శాఖలో ఒక నామినేటెడ్ పోస్ట్ కలిగినటువంటి వ్యక్తి చక్రం తిప్పుతున్నాడు. బ్యానర్ ఐటమ్ కూడా అదే ఉంది. ఒకసారి మీకు చూపిస్తా నేను. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఆ నాయకుడు ఎవరు? మినిస్టర్‌ని కూడా ఆయన ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడు అని చెప్పి బయట జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఒకసారి నేను చూపిస్తా మీకు. షాడో మినిస్టర్ మైనార్టీ శాఖలో చక్రం తిప్పుతున్న నామినేటెడ్ నేత. ఎవరి నేత? మంత్రికి తెలియకుండానే రివ్యూలు హడలిపోతున్న ఆఫీసర్లు. మున్సిపల్ హోంశాఖల్లోనూ జోక్యం. మున్సిపల్ శాఖ, హోంశాఖ ఈ రెండు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి, రేవంత్ రెడ్డి దగ్గర. కానీ షాడో మినిస్టర్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు శాఖల్లో కూడా ఈ నాయకుడు ఏలు పెడుతున్నాడు అనే చర్చ బయటకు వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ. గతంలో నుంచి కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు పెద్ద ఎత్తున బయటకు వచ్చింది. మైనార్టీ శాఖ మంత్రిగా అజారుద్దీన్ ఉన్న ఆ శాఖలో మాత్రం ఆయన కన్నా ఓ మినిస్టర్ పెత్తనమే ఎక్కువగా నడుస్తుందనే ప్రచారం జరుగుతున్నది. శాఖలో ఏ పని జరగాలన్నా ముందుగా ఆయన అనుమతి తప్పనిసరి అనే టాక్ వినిపిస్తుంది. ఏ అధికారి అయినా ధైర్యం చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే సదరు షాడో మినిస్టర్ ఆఫీసర్లకు ఫోన్ చేసి క్లాస్ తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. క్లాస్ తీసుకుంటే ఎవరు తీసుకోవాలి? అజారుద్దీన్ తీసుకోవాలి. మైనార్టీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి అజారుద్దీన్ తీసుకోవాలి. క్లాస్ తీసుకోవాలి. ఏమైనా తప్పులు జరిగినా, ఏమైనా దాని మీద పెత్తనం కావచ్చు, రైట్స్ కావచ్చు, అజారుద్దీన్కి ఉండాలి. కానీ ఆయనకు కాదు, ఈ నాయకుడికి ఉన్నాయి. దీంతో తమకు ఎందుకు వచ్చిన తలనొప్పి అనే రీతిలో అధికారులందరూ షాడో మినిస్టర్ వద్దకు వెళ్ళి ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇగో ఇప్పుడు మంత్రి దగ్గరికి పోవాలి ఏమైనా ఉంటే, కానీ ఆ నాయకుడి దగ్గరికి పోయి ప్రసన్నం చేసుకుంటారంట అధికారులు. మళ్ళీ లేనిపోని తేడా వస్తే ట్రాన్స్ఫర్ చేపిస్తారు, తీసన్న మళ్ళీ ఎక్కడికన్నా సస్పెండ్ చేస్తారేమో అని భయంతో మినిస్టర్ కంటే ఆ నామినేటెడ్ నాయకుడు దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేసుకుంటారు. పేరుకు మాత్రమే నామినేటెడ్ పదవి. మైనార్టీ శాఖ పరిధిలోని ఓ సంస్థకు నామినేటెడ్ పదవి హోదాలో ఉన్న నాయకుడు శాఖ మొత్తం కనుసన్నల్లో నడిపిస్తుండడంతో ఆ లీడర్కు షాడో మినిస్టర్ అనే పేరు పెట్టారు. జిల్లా స్థాయి నుంచి మొదలుకొని సెక్రటేరియట్ వరకు ఏ చిన్న పని కావాలన్నా సదరు నాయకుడి అనుమతి ఉండాల్సిందేననే ప్రచారం ఉంది. ఒకవేళ ఎవరైనా అధికారులు, లీడర్లు ఆయనకు తెలియకుండా ముందుకు వెళ్తే ఎక్కడో ఒక చోట ఆ పని కాకుండా అడ్డుపడతారని టాక్ నడుస్తుంది. దీంతో ఆ శాఖలో కీలక హోదాలో ఉన్న అధికారులు, కొందరు లీడర్లు సైతం ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు చర్చ జరుగుతుంది. కొందరైతే ఉదయాన్నే ఆయనను కలుసుకునేందుకు సదరు లీడర్ ఇంటికి వెళ్ళి వస్తుంటారని ప్రచారం జరుగుతున్నది. ఆయన చెప్పినట్టు వినకపోతే బదిలీ చేస్తారనే భయంతో కొందరు ఎందుకు వచ్చిన తలనొప్పి అనే తీరుగా మరికొందరు అధికారులు షాడో మినిస్టర్కు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. ప్రస్తుతం అన్ని శాఖల్లో సాధారణ బదిలీలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం అందరికీ పోస్టింగ్లు ఇస్తారు. కానీ మైనార్టీ శాఖలో మాత్రం అందుకు విరుద్ధంగా షాడో మినిస్టర్ సూచించిన వ్యక్తులకు కీలకమైన చోట్ల పోస్టింగ్ ఇవ్వాలనే ఒత్తిడి ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. మంత్రి లేకుండానే సమీక్షలు. ఇటీవల ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ శాఖ పరిధిలో పలు అంశాలపై సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లా అధికారులతో ఒక సమావేశం జరిగింది. దాంట్లో అజారుద్దీన్ హాజరు కాలేదు. అజారుద్దీన్ హాజరు కాకుండా ఈ నామినేటెడ్ పోస్ట్ కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో రివ్యూ జరుగుతుంది. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఈ నాయకుడు ఎవరు నేను చెప్తా. ఎవరు ఈయన తెలిసే ఉంటాడు మీకు. ఫహీం ఖురేషి. ఎవరైనా TMREIS మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ వైస్ చైర్మన్గా ఈయన ఉన్నాడు. ఇది మేనేజ్మెంట్ పోస్ట్, నామినేటెడ్ పోస్టు. ఒక నామినేటెడ్ పోస్ట్ కలిగినటువంటి ఫహీం ఖురేషి మైనార్టీ శాఖలో కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. ఎవరి ఫహీం ఖురేషి? గతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేసిండు. తర్వాత రేవంత్ రెడ్డి బినామీ అనే చర్చ బయటకు వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీలన్నీ ఈయనే హ్యాండిల్ చేస్తాడు. ఒక విధంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన బినామీ అని చెప్పి ఈయనకి పేరున్నది. బయట సోషల్ మీడియా కథనాల్లో అక్కడక్కడ చూసినాం మనం. మనకున్న సమాచారం మేరకు మనం కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. సో మొత్తం ఇక ఈయన రేవంత్ రెడ్డి సంబంధించిన మనిషి. రేవంత్ రెడ్డి ఆస్తులు కూడా ఫహీం ఖురేషియే మెయింటైన్ చేస్తున్నాడు. వన్ ఆఫ్ ది బినామీ అని చెప్పి మనకు తెలిసింది. అయితే ఇప్పుడు మంత్రి పదవి, గతంలో ఇదే ఫహీం ఖురేషికి మంత్రి పదవి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సర్వ ప్రయత్నాలు చేసిండు. మైనార్టీ శాఖ మంత్రిగా ఇప్పుడు అజారుద్దీన్ రాకముందు, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వకముందు ఇదే ఫహీం ఖురేషికి మినిస్టర్ మంత్రిగా చేపించడానికి రేవంత్ రెడ్డి సర్వ ప్రయత్నాలు చేసాడు. అయితే ఏం జరిగింది? కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు కదా, ఆమె ఫహీం ఖురేషి రిపోర్ట్ తెప్పించుకున్నారు. అసలు మంత్రి పదవి ఇవ్వడానికి ఫహీం ఖురేషి అర్హుడా అనర్హుడా అని చెప్పి ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే ఇక మొత్తం ఈయన కథలన్నీ బయటపడ్డాయి. మొత్తం రియల్ ఎస్టేట్ దందాలు, ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు. గతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేసిండు. ఇక రేవంత్ రెడ్డికి అది ఇది అని చెప్పి ఆమెకి ఎవరో రిపోర్ట్ ఇచ్చిర్రు.
ఆ రిపోర్ట్ ఆధారంగా డైరెక్టర్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసింది. ఫహీం ఖురేషీని మంత్రిగా ప్రతిపాదన పెట్టింది రేవంత్ రెడ్డి గారు అనే చర్చ ఉంది ఏఐసిసి దగ్గర. ఆ ఫైల్ అక్కడికి పోయినప్పుడు మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీకి ఫోన్ చేస్తారు. ఫహీం ఖురేషీకి గనక మంత్రి పదవి ఇస్తే నేనే రాజీనామా చేస్తా అని చెప్పంటారు ఆమె. ఎందుకంత పర్సనల్గా తీసుకుంది? ఈయన డేటా మొత్తం ఆమె దగ్గర ఉంది. ఈ ఖురేషీ డేటా మొత్తం మీనాక్షి నటరాజన్ దగ్గర ఉంది. అందుకనే మీరు నన్ను కాదని రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రతిపాదన ఆధారంగా ఫహీం ఖురేషీకి మంత్రి పదవి ఇస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి డైరెక్ట్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పింది. సో అట్లా మంత్రి పదవి రాకుండా అట్లా ఆగిపోయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కనున్న వాళ్ళంతా ఎవరు? ఒక ఫహీం ఖురేషీ కావచ్చు, ఒక రోహిన్ రెడ్డి కావచ్చు, ఒక జానారెడ్డి కొడుకు కావచ్చు, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఎవరు? ఈ బ్యాచ్ అంతా ఎవరు? ఎక్కడ తెలంగాణలో ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి ఆ ల్యాండ్ మీద పడదాం, ఎట్లా కథం పట్టిద్దాం, ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు నేను చెప్పిన పేర్లంతా కూడా ఇదే బ్యాచ్. వీళ్ళందరూ ఎవరి అండతో చేస్తున్నారు? ముఖ్యమంత్రి అండతో చేస్తున్నారు. గతంలో ఇదే ఫహీం ఖురేషీకి సంబంధించిన ఒక కంపెనీ కింగ్స్ వారియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండే. కింగ్స్ వారియర్స్ పీవీటీ అంటే ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఫహీం ఖురేషీకి సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద గతంలో ఈడీ రైడ్లు జరిగినాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రైట్స్ జరిగినాయి. దీని మీద ఈడీ రైట్స్ అయినాయి. ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది. ఇప్పటి వరకు చర్యలు లేవు. అంటే అర్థం చేసుకోండి మీరు, ఒక ఈడీ సంస్థ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద రైట్ చేసి డబ్బులు పట్టుకున్నా కూడా ఇప్పటివరకు యాక్షన్ లేదు. ఎవరున్నారు మరి ఫహీం ఖురేషీ వెనుక? అంత పెద్ద వ్యక్తి ఎవరున్నారు? మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నారు కదా, మరి రేవంత్ రెడ్డి బినామీ అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి ఏమైనా కాపాడిండా? ఈడీ రైట్స్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి కేసులు కాకుండా ఏమైనా ప్రయత్నాలు చేసిండా? తెలియదు. మరి ఒకసారి చూసేటటువంటి ప్రజలు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే వాటికి ఏదో నేను గాల్లో మాటలు చెప్పట్లేదు, అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మనం మాట్లాడుతున్నాం. సో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద గతంలో జరిగినాయి. మరి ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు, ఎలిగేషన్స్ ఉన్నప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసికి ఫోన్ చేసి మంత్రి పదవి ఇవన్నీ ఉన్నాయి, ఈ పంచాయతీలన్నీ ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఈడీ రైట్స్ జరిగినాయి గతంలో అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్తే ఆ మంత్రి పదవి అక్కడికి ఆపేసారు. అదొక చాప్టర్. ఇప్పుడు ప్రతి ఒక్క శాఖలో ఫహీం ఖురేషీది నడుస్తుంది. మున్సిపల్ శాఖలో కావచ్చు, హోమ్ శాఖలో కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, పోస్టింగ్లు కావచ్చు, అన్నిట్లో ఫహీం ఖురేషీ ఏలుపెడుతున్నాడు. ఎందుకు ఏలుపెట్టాడు? ముఖ్యమంత్రికి చాలా దగ్గర వ్యక్తి. ఏదేదో చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటున్నారు, బినామీ అంటున్నారు. మరి ఇన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫహీం ఖురేషీని కాపాడతారు కదా, పెద్ద వ్యక్తులే కాపాడతారు. అన్ని మంత్రి శాఖల్లో ఫహీం ఖురేషీ ఏలు పెడుతున్నాడు అనే చర్చ ఉంది ఈరోజు. ఆయన ఇల్లు ఒకసారి మీరు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. నిజాం భవనాలు ఉంటాయి కదా, నిజాం బిల్డింగ్లు, నిజాం ప్యాలెస్లు, నిజాం ప్యాలెస్ రేంజ్లో ఆయన ఇల్లు ఉంటుంది. లగ్జరీ కార్లు, 100 కోట్ల రూపాయల క్యాష్. ఇన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయి? ఒక జర్నలిస్ట్కి, ఒక మాజీ జర్నలిస్టు ఇన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుంది ఎక్కడన్నా? లగ్జరీ కార్లు, నిజాం ప్యాలెస్లు, రియల్ ఎస్టేట్ భూములు, మినిస్టర్ శాఖల్లో సైతం ఏలుబెట్టి చక్రం తిప్పేంత సినిమా ఉన్నది అంటే ఈయన వెనకాల ఎవరు ఉన్నారు అనేది నేను చెప్పిన కదా. ఇప్పుడు మీరు కూడా ఆలోచిస్తే అర్థమైపోతుంది. సో మున్సిపల్ శాఖ, హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? ఇండైరెక్ట్గా ఇట్లాంటి వాళ్ళని ఇండైరెక్ట్గా పెట్టి, ఇగో ఈ శాఖ నువ్వు చూసుకో, నేనే ఉంటా పేరుకి, కాకపోతే నువ్వు నడిపి నా పేరు మీద అని చెప్పి అట్లా 2-3 శాఖలు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ఆయన దగ్గర. సో ఇప్పుడు ఆ పేపర్లో రాసిన బ్యానర్ ఐటెం కూడా ఎట్లా రాసిర్రు? ఒక నామినేటెడ్ పోస్ట్ కలిగినటువంటి ఒక నేత మైనార్టీ శాఖలో చక్రం తిప్పుతున్నాడు అని రాసిర్లే కానీ పలానా ఫహీం ఖురేషీ ఇట్లా ఏలు పెడుతున్నాడు, ఆయనదే ఆధిపత్యం నడుస్తున్నాడు అని రాయలే వాళ్ళు. ఎక్కడో ఒక దగ్గర భయపడుతుంటారు కదా, గవర్నమెంట్ వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే, మినిస్టర్లు వాళ్ళే, ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఆ పేరు తీసుకోవడానికి వాళ్ళు భయపడ్డారు. మరి డిఫర్మేషన్ కేసులు వేస్తారా అని భయపడ్డరా, లేకపోతే కేసులు పెట్టామని ఇబ్బంది పెడతారా అని చెప్పి భయపడ్డరా అనేది ఆ పేపర్ వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, అది మనకు సంబంధం లేదు. మనం మాత్రం క్లియర్గా చెప్తున్నాం. మరి ఆ క్వశ్చన్ మార్క్తో ఎందుకు రాసిరు వార్త? 4th స్టేట్ కదా మీడియా అంటే, ధైర్యంగా రాయండి, ఏం కాదు. ఎంతకని భయపడతారు మీరైనా? సో ఇది జరుగుతున్నటువంటి చర్చ. మరి అన్ని శాఖల్లో ఆయన ఆధిపత్యం ఉందని చెప్పి అంటున్నారు. చూడాలి భవిష్యత్తులో ఇట్లాంటి నాయకులు ఇంకా ఎంతమంది వస్తారో.